హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో చైన్ నెంబర్ 5 జిగ్‌జాగ్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో అనేది నేర్చుకుందాం. ఈ జిగ్‌జాగ్ స్టిచ్ ఎలా నేర్చుకోవాలంటే మనం 2 లైన్స్ అనేది ముందు వేసుకోవాలి. తర్వాత కింద నుంచి థ్రెడ్ అనేది పైకి తీసుకెళ్ళి పైన అనేది మళ్ళీ చిన్నదనేది నాట్ అనేది వేసుకోవాలి. నాట్ కాదు, ఇంకో స్టిచ్, చిన్న స్టిచ్ అనేది చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఫస్ట్ పెద్ద స్టిచ్ వేసి తర్వాత చిన్న స్టిచ్ అనమాట. లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ టైప్. ఈ స్టిచెస్‌లో ఏ మెటీరియల్ స్టిచ్ చేస్తే బావుంటుంది అని కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇప్పుడు చెప్తున్న స్టిచెస్ అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. మీకు ఇందులో ఏం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ అనేది చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. ఈ స్టిచ్ కూడా చాలా ఇంపార్టెంట్. పైకి కిందకి అనేది మన చెయ్యి అనేది తిప్పడం అనేది అలవాటవుతుంది. మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇష్టంగా అనేది నేర్చుకోండి. ఇష్టంగా నేర్చుకుంటే చాలా ఫైనల్ రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది మీకు కనిపిస్తుంది. మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి సింపుల్ ట్రిక్స్ అండ్ స్టిచెస్ అన్నీ నేను అనేది వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. నేను స్టిచ్ చేస్తున్న వీడియోస్ అన్నీ చాలామంది చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కృతజ్ఞతలు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ స్టిచ్ అనేది పర్ఫెక్ట్ వి కనిపిస్తుందా మీకు? వి అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. ఫస్ట్‌లో మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ వి షేప్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. హోల్స్ అనేవి పడతాయి ఈ స్టిచ్‌కి అనేది. ఏం ప్రాబ్లం లేదు. మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. నేను ఇప్పటివరకు చూపించిన స్టిచెస్ అన్నీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఖచ్చితంగా నాకు కమెంట్ అనేది చేయండి. నేను ఎంతమంది స్టిచ్ చేస్తున్నారో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చైన్ నెంబర్ 6 స్టెమ్ స్టిచ్ అనేది నేర్చుకుందాం. అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.